ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున జీవితంలో ఎప్పుడూ ఏది కోరుకొని యేసయ్య మనం 4 సువార్తల్లో జాగ్రత్తగా గమనిస్తే తన శిష్యులకు యెరూషలేము ప్రజలకు ఒక అనుమతినిచ్చాడు. ఆయనను ఊరేగించడానికి, ఆయన కోసం జయ జయధ్వనులు పలకడానికి ఆయన అనుమతి ఇచ్చినట్టుగానే చాలా స్పష్టంగా ఉంది. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. అదేంటంటే, మొదట్లో శిష్యులకు అర్థం కాలేదట, ఎందుకు ఈ ఏర్పాట్లు, ఎందుకు ఈ ఊరేగింపు, హోసన్నా హోసన్నా అని జై జయధ్వనులు పలుకుతూ ఎందుకు ఇదంతా అని అనుకున్నారంట. కానీ కార్యక్రమం ప్రారంభమైన తరువాత అప్పుడు వాళ్ళకి పాత నిబంధనలో వాక్యాలు గుర్తుకొచ్చినాయి అంట. అమ్మా, రేపు మట్లాదివారం, యేసుక్రీస్తు వారిని మన జీవితంలో, మన హృదయంలో, మన కుటుంబంలో, మన ప్రాంతానికి మనము ఆహ్వానించి ఆయన ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా నడుచుకుంటూ ఆయన కొరకు మనం జై జయధ్వనులు పలకాల్సిన రోజు రేపొద్దున. శిష్యులకు అర్థమయ్యింది, మొదట్లో ఇదంతా ఎందుకు అని అనుకున్నారు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏదో ఒక వంకన, ఏదో ఒక సందర్భంగా మనమందరము కలిసి యేసుక్రీస్తు వారిని స్తుతిస్తూ, హోసన్నాని పాటలు పాడుతూ, ప్రభువా మా జీవితాల్లోకి రండి, మా కుటుంబంలోకి రండి, మా ఇంటిలోకి రండి, మా ప్రాంతానికి రండి, ఇదిగో నువ్వు యెహోషువకి వాగ్దానం చేసావు కదా, నువ్వు నడిచినంత లెక్క నీదే అన్నావు కదా, ఇదిగో నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి నామమున నడుస్తున్నాం, జై జయధ్వనులు పలుకుతున్నాం. ఈ ప్రాంతానికి పట్టిన తుప్పు వదిలిపోవాలి, శాపాలన్నీ అంతరించిపోవాలి, ఈ ప్రాంతానికి యేసే రాజుగా ఉండాలి అని మనం రేపొద్దున కథం తొక్కాలి సంతోషంగా. చాలా సందర్భాల్లో మనం మనసును తీసుకొస్తాం కానీ శరీరాన్ని తీసుకురాం. చాలా సందర్భాల్లో శరీరాన్ని తీసుకొస్తాం కానీ మనసు ఎక్కడో పడేసుకుని వస్తూ ఉంటాం. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం, సీయోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి రథాలు ఉంటాయి కదా, గుర్రాలు ఉంటాయి కదా, గుర్రాల్లో ప్రపంచంలో బెస్ట్ గుర్రాలను కూడా రప్పించుకోగలరు కదా, ఇంకా ఒంటులు ఉంటాయి కదా, ఇంకా కావాలంటే ఆ ప్రాంతానికి ఇంకేమైనా ఉండొచ్చు కదా. కానీ సాంప్రదాయం ప్రకారంగా శాంతి సమాధానానికి గుర్తుగా రాజైన దావీదు కూడా ఏమంటున్నాడు, నా కొరకు ఏర్పాటు చేసిన కంచరగాడిదని తీసుకెళ్ళండి అంటున్నాడు. అమ్మ, మీకు అర్థం అవ్వట్లేదేమో, నేను ఇందాక నుంచి తెగ ప్రయత్నం చేసేది ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఆయనకి హఠాత్తుగా నేను ఊరేగించబడాలి అని కోరిక రావడం కాదు. ఆయన ఎలా వస్తాడు, యెరూషలేం పట్టణంలో ఎలా ప్రవేశిస్తాడు, ఎలా జరగాలి అనేది ఆయన పుట్టక ముందే 400 సంవత్సరాల క్రితమే రాయబడ్డాయండి. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు తన శిష్యులను పిలిచి ఎవరేం చేయాలో చెప్పాడు. మీకు కొంచెం మనసు పెట్టి ఆలోచిస్తే యేసుక్రీస్తు వారికి అది ఇష్టమైంది, చెయ్యమని చెప్పాడు అంతే. అదేంటండి అని అనిపించవచ్చు మీకు. ఎస్, అవును, ఆయన ఎప్పుడు కూడా ఆర్భాటాలను
ప్రోత్సహించలేదు. ఆయన పొగడ్డానికి ఎప్పుడు ఛాన్స్ ఇవ్వలేదు అసలు. ఎవరైనా బాగా ఆయనను సద్బోధకుడా అంటే దేవుడే కదా, నువ్వు నన్ను ఎందుకు అంటున్నావు అని వెంటనే ఆడ ఫోన్లో అంత కష్టపడి అంత మాట అన్నాడు కదా అని కాంచేపు నీకులాగా నాకులాగా అలాగా హాయిగా ఆ మాటను అనుభవిస్తే ఉండలేదు. ఆయన వెంటనే అమ్మ జాగ్రత్త, యేసుక్రీస్తు వారి మనస్తత్వం వెంటనే ఆడికి ఏం లోటు ఉందో, ఆడు ఎందుకు వచ్చాడో మొత్తం కదిపేశాడు అంతే ఆయన. అలాంటి యేసుక్రీస్తు వారు ప్రవచనాలు నెరవేరడానికి, దేవుని వాక్యము నెరవేరడానికి ఆయన ఆర్భాటముతో, ఉత్సాహముతో, ఉత్సాహధ్వనితో ఆయనను ఊరేగించబడడం ఆయనకి నచ్చిందండి. మీకు అర్థమవట్లేదేమో, తెల్ల మొఖాలు వేసుకుని చూస్తున్నారు నా వైపు. చాలామందికి ఇలాంటివి ఇష్టం ఉండవు. దేవుడు మహిమ పరచబడడం ఇష్టం లేనివాడు చాలామంది ఉంటారు. ఎందుకు మట్లాదివారం ఎందుకు, అదెందుకు, ఇదెందుకు, అది చెయ్యమని ఉందా? అమ్మా గమనించండి, మీకోసం నేను చెప్తున్నాను. 4 సువార్తలలో యేసుక్రీస్తు వారి పుట్టు గురించి ఉందా? లేదు. 4 సువార్తలలో లేదు. ఈ మార్క్ ఎవరంటే అపోస్తులుడైన పేతురు మేనల్లుడే, పేతురు అసిస్టెంటు. పూర్వకాలంలో బంధువులే సహకారులుగా ఉండేవారు, మంచిది కూడాను. పేతురు యొక్క అసిస్టెంటు, పేతురు మేనల్లుడే మార్కు చాలా వివరాలు చెప్తూ ఉంటాడు. మార్కు సువార్త అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటారా, సువార్తలు 4 చిన్నది ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అదే. నేను చాలా సంతోషంగా చెప్తున్నాను, నేను చాలా గర్వపడుతూ చెప్తున్నాను. కొన్ని 100 సార్లు నేను మార్కు సువార్త చదివాను. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యూదులకి 3 పండగలు చాలా ఇంపార్టెంట్ అండి. ఇజ్రాయేల్ దేశంలో ఉన్న వాళ్ళైతే తప్పనిసరిగా ఈ 3 పండగలకి యెరూషలేం పట్టణం రావాల్సిందే. ఒకటి పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ. ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న వాళ్ళని దేవుడు ఆ బానిసత్వం నుంచి నడిపించుకుంటూ బయటికి తీసుకొచ్చేసిన పండుగ. ఇంగ్లీష్లో పాస్ఓవర్ అన్నారు, తెలుగులో నాకు తెలీదు. కానీ ఇది పస్కా పండుగ, అది చాలా ఇంపార్టెంట్. పస్కా పండుగ రోజున ఏం జరిగిందండి? దేవుడు మనుషులను రెండుగా ఎడగొట్టేశాడు. ఆయన రక్తము నిబంధనగా కలిగిన ఇంట్లోకి మరణం వెళ్ళదు. ఆయన ముందుగా వార్నింగ్ ఇచ్చిన ఇననోళ్ళ ఇంట్లోకి మరణం వెళ్తుంది. మొదటి కొడుకు కానించి, మొదటి గొర్రె కానించి, మొదటి గాడిద పిల్ల కానించి ఏముంటుంది, ప్రథమ సంతానం ఆ రోజున చచ్చిపోద్ది. దేవుడు ఎంత స్పష్టంగా ఉన్నాడండి. మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? ఎవరైతే ఏ ఇంటికైతే యేసు రక్తపు గుర్తులు ఉన్నాయో, ఏ ఇంటికాడైతే పస్కా పండుగ ఆచరిస్తున్నారో, ఎక్కడైతే కుటుంబం అంతా కలిసి సిద్ధపాటు ప్రార్థన చేస్తున్నారో, నేను చెప్పాను మీకు సిద్ధపాటు ప్రార్థన గురించి. ఇక్కడ ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులు చేస్తుంది ఏంటండి? అర్ధరాత్రి సిద్ధపాటు ప్రార్థన. చెప్పండి అమ్మ, సిద్ధపాటు ప్రార్థన. అలాగే సరిదేసుకున్నారు. పనికిమాలిన చెత్త ఏం తీసుకోలేదు, బంగారం లాంటివి తీసుకున్నారు. ఆ ముఖ్యంగా అవసరమైన ఈ ప్రయాణంలోకి చాలా ముఖ్యమైనవి మాత్రమే తీసుకున్నారు. లగేజ్ కట్టేసుకున్నారు, భుజానికి ఎక్కించుకున్నారు, బట్టలు వేసుకున్నారు, చెప్పులు తొడుక్కున్నారు. ఇంట్లోనే చెప్పులు తొడుక్కుని ఉన్నారు వాళ్ళు. ఇంట్లో లోపలే చెప్పులు తొడిగేసుకున్నారు, నడుముకి బెల్ట్ బిగించుకుని ఉన్నారు. ఇక ఆ పులియని రొట్టెలు, ఆ ఉడకబెట్టని కాల్చిన మాంసము తింటూ నడుస్తున్నట్టు ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టారు. ఇది ఇశ్రాయేలులకు మొట్టమొదటి పండుగ. రెండవ పండుగ, మూడవ పండుగ పేర్లు కూడా చెప్పాలి కదా నేను. రెండవ పండుగ పెంతుకోస్తు పండుగ, మూడవ పండుగ
గుడారాల పండుగ. ఈ 3 పండుగలు ఇశ్రాయేలులు తప్పనిసరిగా చేయాల్సిందే. వాళ్ళు ఇజ్రాయేల్ దేశంలో ఉంటే కనుక యెరూషలేం పట్టణం వచ్చి తప్పనిసరిగా ఆచరించాల్సిందే. యేసుక్రీస్తు వారు ఏ పండగ రోజుల్లో ఆయనను అరెస్ట్ చేశారు, ఆయనను సిలువ వేశారు చెప్పండి. ఇప్పుడు పస్కా పండుగ. పస్కా పండుగ రోజున, మొట్టమొదటి పస్కా పండుగ రోజున ఏం జరిగిందండి? ఆ కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి మేకో గొర్రెో ఒక పశువు వధించబడ్డది. ఆ రక్తము తీసుకుని ఆ ఇంటి గుమ్మము నిలువు కమ్మి అడ్డకమ్మి మీద గుర్తులు వేయబడ్డాయి. ఆ రోజున లక్షలాది మంది ఇశ్రాయేలీలు బానిసత్వం నుంచి బయటకు రావడానికి, రాబోయే రోజుల్లో ఈ ప్రపంచంలో ప్రతి మనిషి పాపము నుంచి విముక్తి పొందడానికి ముంగుర్తుగా ఐగుప్తు దేశంలో మేకలు గొర్రెలు వధించబడ్డాయి. ప్రతి ఇంటి నిలువు కమ్మి అడ్డకమ్మికి ఆ రక్తము గుర్తులు వేయబడ్డాయి. అదే రోజున పులియని రొట్టెల పండుగ, పస్కా పండుగ రోజున ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు ఆ రోజులు, అంటే అక్కడ వారం రోజులు చేసేవారు, ఆ రోజుల్లోనే యేసుక్రీస్తు వారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ రోజునే ఆయనను సిలువ వేయడం జరిగింది. కరెక్ట్గా క్యాలెండర్ ప్రకారంగా, యూదుల క్యాలెండర్ ప్రకారంగా తూచా తప్పుకోకుండా అన్నీ బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో, ప్రవక్తల గ్రంథాలలో ఉన్నట్టుగానే జరిగిందండి. ఇది ప్యాషన్ వీక్ అంటారు. ఈ చివరి వారం, రేపు ఆదివారం నుంచి పై వచ్చే ఈస్టర్ ఆదివారం వరకు ఈ 8 రోజులు చాలా ప్రాముఖ్యమైనవి అండి. ఇన్ని వివరాలు రేపొద్దున 5 నిమిషాల్లో చెప్పడం కుదరదు కనుక నేను ఈ రోజున మట్ల ఆదివారము, దాని యొక్క ప్రాముఖ్యత, మనం ఏ విధంగా ఆచరించాలి అనేది నేను ఈ సందర్భాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాను. నిర్గమాకాండము 13వ అధ్యాయము 13వ వచనంలో ఇలాగుందండి. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడ విరగదీయవలెను. నీ కుమారులో తొలిచూలి అయిన ప్రతి మగవానిని వెల ఇచ్చి విడిపింపవలెను. ఇక్కడ ఇంకా విడుదల పొందుకోకుండా ఉన్న ఒక గాడిద పిల్ల ఉంది, కట్టివేయబడి ఉంది. దానికి జీవం రావాలంటే, బతికే హక్కు ఉండాలంటే దానికి ప్రతిగా దాని యజమానుడు ఒక గొర్రె పిల్లని తీసుకెళ్ళి ప్రతిష్ఠించాలి. అలా గనక చేయలేదనుకోండి, ఈ యజమానుడు ఈ గాడిద పిల్ల నాకెందుకులే, దీంతో నాకు పని లేదనుకున్నాడు అనుకోండి, నెక్స్ట్ ఏం జరుగుద్ది చెప్పండి? ఆ గాడిద పిల్ల మెడ ఇరిసేసి చంపేసేయాలి. అందుకని యేసుక్రీస్తు వారు తన శిష్యులను పంపుతున్నాడండి. ఆ గాడిద పిల్ల ఎవరు అనుకుంటున్నారు? పాటలు ఉన్నాయి కదా, ఆ గాడిద పిల్ల నువ్వు నేనే. ఆయన గనక తన శిష్యులను పంపించకపోతే, ఆయన మన ఎడల శ్రద్ధ వహించకపోతే, ఆయన మనల్ని విడుదల చేయడానికి ప్రతిగా ఆయన నిలబడకపోతే మన పరిస్థితి ఏంటండి? చంపేసేయడమే, చచ్చిపోవడమే, మెడ ఎరగదీయబడాల. చావుల్లో ఇదొక చావు. సంతోషకరమైన చావు కాదు, శుభకరమైన చావు కాదు, 10 మంది సంతోషంగా చెప్పుకునే చావు కాదండి అది. అలాంటిది మనలను యేసుక్రీస్తు వారు చూశారు. ఆ గాడిద నాకు కావాలి, కట్లు ఇప్పండి అంటున్నాడు. అమ్మ నీకు అర్థమవుతలేదా? పాఠం అందే. మీరు ఎక్కడో మత్తయి సువార్త, మార్కు సువార్తలో ఉన్నారు, మీరు ఎక్కడో నిర్గమాకాండంలో ఉన్నారేమో. రండి, దిగండి. ఆ గాడిద నువ్వు నేనే. ఆయన కావాలని కోరుకున్నాడు. ఆయన కావాలి అని అనుకోలేదనుకోండి, మన పరిస్థితి ఏంటండి? చాలా విచారకరమైన చావు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా,
మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుంచి. తరువాత యెరూషలేమునకు సమీపించి ఆ, ఒలీవ చెట్ల కొండ దగ్గర ఆ, ఉన్న బెత్సేదాకు వచ్చినప్పుడు ఆ, యేసు తన శిష్యులతో ఇద్దరిని చూచి ఆ, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. ఆ. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. చాలండి. ఇక్కడ యేసుక్రీస్తు వారు యెరూషలేం పట్టణం రావడం అంత ఇంపార్టెంట్ ఎందుకయిందో మీకు అర్థమవ్వాలి. యెరూషలేములో దేవాలయం ఉంది. 25 నుంచి 30 ఎకరాల్లో ఉంటుంది అది. ఆ దేవాలయం స్థలం సమానంగా బలపరుపుగా ఏమి ఉండదు. అదొక కొండ. యెరూషలేము అనేది ఈ హెబ్రీల కన్నా ముందు నుంచి ఉన్న పట్టణం అది. దానికి ఒక షాలేము రాజు ఒకడు ఉండేవాడు. ఆయనే మెల్కీజెదెకు. ఇవన్నీ మర్మాలు. బైబిల్లో ఎక్కువగా దాని గురించి రాయబడలేదు కనుక నేను బైబిల్ దాటేసి నేను వెళ్ళను, ఆగిపోతున్నాను. ఈ యెరూషలేము పట్టణం, ఈ యెరూషలేము పట్టణానికి ఏదెను తోటకి సంబంధం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. యెరూషలేము పట్టణంలోని దేవాలయానికి పరలోకానికి డైరెక్ట్ కనెక్షన్ ఉంది. కానీ ఇక్కడ పందికొక్కులు అక్కడ ఉన్నాయి. యెరూషలేము దేవాలయాలు ఏమున్నాయండి? పందికొక్కులు ఉన్నాయి. పందికొక్కులు ఏం చేస్తాయి? గాది కింద దూరి మొత్తం ధాన్యాన్ని అంతటిని పాడు చేసేస్తూ ఉంటాయి. ఏమో లావు అయిపోతూ ఉంటాయి. ఈ పందికొక్కులు మామూలు అంగీలు కుదరవండి వీటికి. ఇవి దేవాలయంలో ఉంటూ ప్రార్థన చేయడం మానేసి దేవుణ్ణి చంపాలని కుట్ర పన్నుతున్నాయి. ఆ పందికొక్కుల పేర్లు కూడా తెలుసుకోవచ్చు మనము. అన్న, కైప, ప్రధాన యాజకులు, ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు, పరిసయ్యులు, భక్తిపరులు, భక్తిగా కనపడేవాళ్ళు, దేవాలయంలో పెత్తనాలు చేసేవాళ్ళు. అందుకని యేసుక్రీస్తు వారు, జాగ్రత్తగా వినండి, 4 సువార్తల్లో నేను బాగా గమనించాను. ఆయన యెరూషలేం పట్టణానికి వచ్చి మళ్ళా మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత చల్లగా యెరూషలేం పట్టణాన్ని వదిలేసేవాడు. ఆయన అక్కడ ఉండేవాడు కాదు. 4 సువార్తలు బాగా చదువుకోండి. యెరూషలేం పట్టణంలోనే నిద్రపోయి యెరూషలేం పట్టణంలో లేచి రోజులు తరబడి ఉన్నట్టుగా ఎక్కడ బైబిల్లో 4 సువార్తలో లేదండి. మీరు జాగ్రత్తగా గమనిస్తే యెరూషలేం పట్టణానికి దగ్గరలో ఉన్న గ్రామాలలో ఆయన ఉంటా ఉండేవాడు. పొద్దున్నే అప్పటికల్లా యెరూషలేం పట్టణంలో దేవాలయం దానికి వస్తూ ఉండేవాడు. కానీ ఈసారి ఏం చేస్తున్నాడంటే ఆయన యెరూషలేం పట్టణానికి ఉదయాన్నే రావడానికి ప్రిపేర్ అయిపోయాడు. అమ్మ జాగ్రత్తగా వినండి, ఆయన చాలా క్యాలిక్యులేటెడ్గా ప్రయాణాలు చేశాడు. చాలా లెక్క ప్రకారంగానే ఉన్నాడు. ఆయన రావడం చూసి, పండగ రోజులు కదా అవి, ముందే చెప్పాను కదా, పస్కా పండుగ రోజులవి, పులియని రొట్టెల పండుగ రోజులవి, కుటుంబం తరఫున వచ్చి బలులు అర్పించవలసిన రోజులయ్యి. యెరూషలేం పట్టణం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఆ దేశానికి రాజధాని నగరం. ఒక దేశానికి రాజధాని నగరం ఎంత ఉంటుందండి? కొన్ని లక్షల మంది జనాభా ఆల్రెడీ ఇళ్ళు కట్టుకుని ఉంటారు. పండగ పూట ఇంకా కొన్ని లక్షల మంది వచ్చేస్తూ ఉంటారు. ఈయన యెరూషలేం పట్టణానికి ఎంట్రీ ఇచ్చాడండి. అక్కడున్న జనం ఈయన ఎవరు అని చూస్తున్నారంట. అక్కడున్న జనంలో కొంతమంది ఆయనను స్తుతిస్తున్నారు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యోహాను సువార్త 12:12లో ప్రజలు యేసుక్రీస్తుని రాజుగా గుర్తించారంట. అమ్మ నువ్వు ఎలా గుర్తిస్తున్నావు అనేది ప్రశ్న. నువ్వు ఎలా గుర్తిస్తున్నావు యేసయ్యను అనేది ప్రశ్న. అక్కడున్న ప్రజలు యేసయ్యను రాజుగా గుర్తించారు. కీర్తనలు 119, 25, 26. యెహోవా పేరుట వచ్చువాడు ఆశీర్వాదమందునుగాక, యెహోవా మందిరంలో నుండి మేము దీవించుచున్నాను. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారు మనం జాగ్రత్తగా పరీక్ష చూస్తే ఆయన సొంతగా ఏమీ బయలుదేరి రాలేదండి. తండ్రి నామాన, తండ్రి పేరు మీద, తండ్రి పని మీద వచ్చాడు.
యేసుక్రీస్తు వారికి ఈ లోకంలో సొంత పనులు లేవండి. ఆయన భోంచేసినా ఉపవాసం ఉన్నా ఏం చేసినా తండ్రి దేవుని చిత్తం నెరవేరడానికే ఈ లోకంలో చేశాడు ఆయన. అది త్రిత్వం యొక్క గొప్పతనం. అది అర్థం కాక బుర్రల బద్దలు కొట్టుకుని రకరకాల డినామినేషన్గా మారుతున్నారు. యేసుక్రీస్తు వారికి సొంత ప్లాన్లు సొంత ఏమీ లేవండి. అధికారంలోకి వస్తే వెంటనే మార్చేస్తారు. ఇంతకు ముందున్న ముఖ్యమంత్రి ఒకటైతే మళ్ళీ ఇంకో ముఖ్యమంత్రి రాగానే మొత్తం అన్నీ మారిపోతూ ఉంటాయి. అతని విజన్ని ఇతను కంటిన్యూ చేయడం లాంటివి ఏముండవు. పాస్టర్ల అసోసియేషన్లో కూడా అంతే. ప్రెసిడెంట్ అవగానే ఆయనకి ఏదో కొన్ని ఆలోచనలు అవి మొదలెడతారు, కానీ నాకన్నా ముందున్న వాళ్ళు ఏం చేస్తున్నారు దాంట్లో మంచి అంటే తెలుసుకోరు. కానీ యేసుక్రీస్తు వారు తండ్రి ప్రేమని ఈ లోకంలో ప్రకటించడానికి, దేవుని తండ్రి అయిన యెహోవా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యంలో చివరి భాగంలో మనం ఉన్నాము. ఈ రోజున మనము రేపు ఉదయాన్నే ఈ మట్లాదివారం ఎలా ఆచరించాలి అంటే, దేవుడు నీ జీవితానికి ఒక అవకాశం ఇస్తున్నాడు. నువ్వు ఎలా ఆచరించాలో, ఎంత ఉత్సాహంగా ఉండాలో, నువ్వు ఆయనను ఎలా ఆహ్వానించాలో, ఆయన కొరకు జయధ్వనులు ఎలా పలకాలో నువ్వు డిసైడ్ అవ్వు. దేవుడు నీకు ఇస్తున్న అవకాశం ఇది. ఆయనకి ఇష్టమైందంట. ఇష్టమైన పని చేయాలి కదమ్మా. ఈ మధ్యన ఆడవాళ్ళు ఇష్టమైన పనులు చేయట్లేదు, అందుకనే తలపోట్లు వచ్చేస్తున్నాయి. తీరా తగుపెట్టి కూర్చుని మాట్లాడితే ఈడేం చేయొద్దు అన్నాడో అదే చేస్తున్నారు, అందుకనే గొడవలు అవుతున్నాయి. అది కాదు కదా మన ప్రసంగం. ఇవాళ మన ప్రసంగం ఏంటంటే దేవునికి ఇష్టమైంది చేయాలి, ఆయన కోరుకుంటున్నాడు. దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. అమ్మా నీకు అర్థమవుతలేదేమో, నేను బాగానే ఉన్నాను కదా అని అనుకుంటున్నాను. ఆయనకి ఒకసారి నేను గుర్తెట్టుకోవడం మానేసి మామూలుగా జనరల్గా అలాగా వెళ్ళిపోయాడు అనుకోండి, మన సినిమాకి ఇంటర్వెల్ ఉంటుందంటారా? ఆయన నిన్ను గనక గుర్తెట్టుకుపోతే ఏంటి మన పరిస్థితి? నేను ఇంకా మీకు అర్థం అవడానికి మంచి పాఠం చెప్తాను, జాగ్రత్తగానండి. భార్యాభర్తలు ఇద్దరు చాలా బాగున్నారు, చక్కగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. అబ్బో అపురూపమైన జంట, డబ్బులున్నాయి, ఆస్తి ఉంది, ఆరోగ్యం ఉంది, మంచి ఆసుపత్రిలోకి తీసుకెళ్లారు, డెలివరీ జరగాలి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ సరిపోతాయంటరా? చాలా మీకు తెలియదేమో, చాలా. ఆయన కనికరం ఉంటేనే కేర్మని ఏడవడం జరుగుతుంది. అప్పుడు శుభ్రం చేసి బట్టలు కడతారు, లేకపోతే అంతే. బట్టలు కట్టరండి, బట్టలు సుడతారు. మీకు అర్థమవుతుందా? మన గురించే నేను మాట్లాడుతున్నాను. మన తల్లిదండ్రులు మన గురించి ఆలోచించారా లేదా? మన గురించి ప్లాన్లు వేసుకుని కన్నారా? నాకు తెలీదు, కానీ దేవునికి మాత్రం నీ మీద ప్లాన్ ఉందమ్మా. అమ్మా ఆయన నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ముద్దొచ్చినప్పుడు సంకెక్కాలి. రేపు మట్లాదివారం ఉత్సాహంగా ఉండండి. అమ్మా నీకు అర్థం అవట్లేదేమో, యేసుక్రీస్తు వారిని నువ్వు రాజుగా ప్రకటించే రోజు రేపు. నీకు అర్థం అవట్లేదేమో, నీ కుటుంబంలోకి నీ ఇంట్లోకి ఆయనను ఆహ్వానించడానికి ఒక మంచి ముహూర్తం అది. యేసుక్రీస్తు ప్రభువా, మా ప్రాంతం అంతా పాడైపోతుంది, చాలా దుర్మార్గాలు ఉన్నాయి. అలాంటి దుర్మార్గాలు మన ప్రాంతంలో ఉండకుండా ఉండాలంటే, మన యవనస్తులందరూ క్షేమంగా ఉండాలంటే, మంచి భవిష్యత్తు కలిగి ఉండాలంటే, మనం యేసయ్యను రాజుగా పలకాలి, జయధ్వనులు పలకాలి. యేసుక్రీస్తే మన ప్రాంతానికి రాజుగా ఉంటే ఈ దుర్మార్గం ఉంటుందా? మాట్లాడండి, ఉండదా? ఇంత పాపం ఉంటుందా? ఇంత శాపం ఉంటుందా? యవనస్తులు ఇలా తయారవుతారా? కనుక స్వార్థాన్ని కొంచెం పక్కన పెట్టి యేసుక్రీస్తు వారు నా గృహాధిపతిగా ఉండాలి, యేసుక్రీస్తు వారు నా కుటుంబానికి అధిపతిగా ఉండాలి, యేసుక్రీస్తు వారు మా వీధిలో ఆయన రాజుగా ఉండాలి. ఎవరండి ప్రతిష్ఠించేది? మనమే. ఎవరు? మనమే. ఎలాగా? ఆయన స్తుతించడం ద్వారా, ఆయన కోసం నడవడం ద్వారా, ఆయన కోసం మనం జయధ్వనులు పలకడం ద్వారా.
ఆయన నిన్ను కావాలని కోరుకున్నాడు. మెడ ఇరిసి చంపే సావు నుంచి మనల్ని కాపాడుతున్నాడు. ఆయనకి ఇష్టమైందండి ఆయన ఊరేగించడం. చాలా స్పష్టంగా ఉంది. 4 సువార్తలు చదవండి. ఆయనకి ఇష్టమైంది. ఆయనే బెత్తాయించాడు. ఆయన శిష్యులు ముందుగా పంపించాడు. ఈ ఏర్పాట్లన్నీ చెయ్యండి అని చెప్పాడు. ఆయనకి ఇష్టమైన పని రేపు చేద్దాం. రేపు దేవునికి ఇష్టమైన పని చేద్దాం. ఆయన కొరకు జై జయధ్వనులు పలుకుదాం. ఆయనను రాజుగా ప్రతిష్ఠిద్దాం. మన ఇంట్లోకి పిలుద్దాం. మనం నడుద్దాం. కథం తొక్కి అందరం కలిసి ఐక్యంగా నడుద్దాం. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, రేపు మనం చేసేది ఒక ఆత్మీయమైన పోరాటం. మనమందరం కూడా సంతోషంగా ఆ కొబ్బరాకులు కానీ ఆ ఈతమట్టలు కానీ ఏదో చెట్టు ఆ కొమ్మ పట్టుకుని మనం యేసుక్రీస్తు వారిని జై జయధ్వనులు పలుకుతూ హోసన్ అంటూ మనమందరం కలిసి కథం తొక్కి నడవడం అనేది ఒక ఆత్మీయమైన యుద్ధం. చిన్న పని కాదండి. మనం నడుస్తూ ఉంటుంటే సాతానుగాడు పరిగెడతాడు. మనం నడుస్తూ ఉంటుంటే వాడికి దిక్కు తోచదు. ఇది ఆత్మీయమైన యుద్ధం. చిన్న పని కాదమ్మా, చిన్న పని కాదు ఇది అవసరం. మన ప్రాంతానికి పట్టిన చీడ పోవాలన్నా, దరిద్రం పోవాలన్నా, మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలన్నా, మనం భక్తిలో ఎదగాలన్నా ఆయనను రాజుగా ప్రతిష్ఠించాలి. ఆయన కొరకు నువ్వు జై జయధ్వనులు పలకాలి. రేపు మాత్రం మీరు భక్తిగా అలాగ మౌనంగా ఫ్యాషన్గా స్టైల్గా నడవకండి. దయచేసి పలకండి, ఆయన గురించి పలకండి. బోలో క్రీస్తు మహారాజ్కి జై అన్నప్పుడు అందరూ జై అనాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేలాది దూతల చేత భక్తుల చేత పొగడబడుచున్న మా తండ్రి, రేపు ఉదయం ఈ వీధి ఈ ప్రాంతము మొత్తం జనంతో నింపబడాలి. నిన్ను మేము ఆరాధించాలి, స్తుతించాలి. మీకోసం మేము జై జయధ్వనులు పలకాలి. ఆ సైతాన్ని కానీ ఫుట్బాల్ ఆడుకోవాలి. మేమందరము కలిసి నీ కొరకు జై జయధ్వనులు పలుకుతూ మా వీధుల గుండగా మేము నడవాలి. ప్రభువా సహకరించండి, ప్రభువా సాయం చేయండి. స్వార్థాన్ని నుంచి బయటకు వచ్చి ఈ ప్రాంత ప్రజలందరూ పాలు పంచుకోవాలి నాయన. ఒక్కరు కూడా మిస్ అవ్వకూడదు. ప్రభువా కనికరించండి, సహాయం దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి.